రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రి నారా లోకేష్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. గతంలో 2 సందర్భాల్లో ఢిల్లీకి రమ్మని లోకేష్ ను మోడీ ఆహ్వానించడంతో తాజాగా మంత్రి అపాయింట్మెంట్ అడిగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఖరారు చేయడంతో ఢిల్లీకి వెళ్లనున్నారు. కడపలో జరగనున్న మహానాడులో పార్టీలోనూ నారా లోకేష్ కు మరింత కీలక బాధ్యతలు కట్టబెడతారనే చర్చ సాగుతున్న వేళ ఈ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఏపీ మంత్రి నారా లోకేష్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. గతంలో 2 సందర్భాల్లో ఢిల్లీకి రమ్మని లోకేష్ ను మోడీ ఆహ్వానించడంతో తాజాగా మంత్రి అపాయింట్మెంట్ అడిగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఖరారు చేయడంతో ఢిల్లీకి వెళ్లనున్నారు. కడపలో జరగనున్న మహానాడులో పార్టీలోనూ నారా లోకేష్ కు మరింత కీలక బాధ్యతలు కట్టబెడతారనే చర్చ సాగుతున్న వేళ ఈ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చూసుకోవచ్చు నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఒక సందిగ్ధత నెలకొన్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు నారా లోకేష్ టీడీపీ పార్టీలో 2nd పొజిషన్ లో ఉన్న వ్యక్తిగాను, అదేవిధంగా మంత్రిగా కూడా 2 బాధ్యతలు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా సార్లు కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించినంత వరకు నారా లోకేష్ కూడా ఇప్పటి వరకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. కేవలం టీడీపీ పార్టీ వరకు, రాష్ట్ర ప్రభుత్వం వరకు, మంత్రి పదవి వరకు మాత్రమే ఉందంటూ కూడా చాలా మంది లోకేష్ అభిమానులు కావచ్చు, లేకపోతే టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాస్త నిరుత్సాహపడిన నేపథ్యంలోనే ఇప్పటికి చూసుకుంటే ప్రధానమంత్రి మోడీ నారా లోకేష్ ని ఇప్పటికే 2 సార్లు కూడా ఆహ్వానించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఆహ్వానం మేరకు ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో ఏదైతే కడపలో మహానాడు జరగబోతుందో ఈ మహానాడుకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మోడీతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే టీడీపీ మహానాడిని ఆహ్వానిస్తారా, లేకపోతే ఎందుకంటే ఇప్పటి వరకు అటువంటి సాంప్రదాయం ఏదీ లేదు కనుక ఓన్లీ టీడీపీ పార్టీ మాత్రమే మహానాడిని నిర్వహిస్తూ వస్తుంది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండదు. అదేవిధంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు బట్టి ఇప్పటి వరకు చూసుకునేటప్పటికైతే చాలా వరకు కూడా చంద్రబాబుతోనూ కానీ పవన్ కళ్యాణ్ తో కూడా టచ్ లో ఉంటున్నారు మోడీ. మొన్న తాజాగా రాష్ట్రానికి వచ్చి వెళ్ళిన సందర్భం కూడా చూస్తారు. అయితే ఇప్పుడు ఎందుకు లోకేష్ ని ఆహ్వానిస్తారు, అసలు లోకేష్ ఎవరెవరు కలవబోతున్నారు, ఈ రోజు సాయంత్రం అనేది ఆయన షెడ్యూల్ ఖరారు అవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతానికి అయితే పీఎం మోడీతో మాత్రమే కలవబోతున్నారు అనేది మాత్రం ఒక చర్చ కొనసాగుతుంది. అయితే దీని నేపథ్యంలోనే అసలు ఢిల్లీలో ఏం జరగబోతుంది, ఎవరెవరిని మీట్ అవ్వబోతున్నారు అన్న దాని మీద చాలా హాట్ టాపిక్ అయితే ప్రస్తుతానికి నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూస్తుంటే ఢిల్లీ పర్యటన లోకేష్ కి సంబంధించినంత వరకు కూడా అది పూర్తి వ్యక్తిగతమా లేకపోతే రాజకీయ కోణంలో చూడొచ్చు అన్న దాని మీద కూడా రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో అత్యవసరంగా జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. జైలు అధికారులు సత్వరమే స్పందించి మెరుగైన వైద్యం కోసం అతడిని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. వంశీని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని కోర్టు ఆదేశం ఇవ్వడంతో కోర్టు ఆదేశాల మేరకు విజయవాడలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలిస్తున్నారు.
వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో అత్యవసరంగా జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. జైలు అధికారులు సత్వరమే స్పందించి మెరుగైన వైద్యం కోసం అతడిని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. వంశీని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని కోర్టు ఆదేశం ఇవ్వడంతో కోర్టు ఆదేశాల మేరకు విజయవాడలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో అతన్ని అత్యవసరంగా జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. అయితే సత్వరమే స్పందించి మెరుగైన వైద్యం కోసం అతన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. వంశీని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని కూడా కోర్టు ఆదేశం ఇవ్వడంతో కోర్టు ఆదేశాల మేరకు విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎందుకంటే అతను జైల్లో ఉన్నారు, బెయిల్ వచ్చినప్పటికీ మరొక కేసులో అతను జైల్లోకి పంపించినటువంటి విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా కూడా సత్యవర్తన్ కేసులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మరికొన్ని కేసులకు సంబంధించి కావచ్చు, వంశీ గత కొన్ని నెలలుగా కూడా జైల్లో ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే గతంలో చూసిన వంశీకి ఇప్పుడున్న వంశీకి ఏమాత్రం కూడా సంబంధం లేని పోలికలతో వంశీ కనబడతా ఉన్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే కొత్త ఆరోగ్య సమస్యలు అంటే అతనికి గుండె సంబంధించినటువంటి సమస్య, అదేవిధంగా శ్వాస తీసుకోవడం కూడా తీవ్ర ఇబ్బందులు ఉండడంతో వంశీ అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే వంశీని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించడం కాకుండా మెరుగైన వైద్యం అందించాలని కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కు వల్లభనేని వంశీని తీసుకొస్తారు. పూర్తి స్థాయిలో కూడా హెల్త్ ఇష్యూ రావడంతో ఈ హాస్పిటల్ అడ్మిట్ చేయాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి అడ్మిట్ చేసిన తర్వాత మరి ఇంకేమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా వైద్యులు అయితే పరిశీలించే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి కొంత ఈ మధ్య కాలంలో కూడా అతను జీవులో కొంత ఇబ్బంది పడటం, ఆ విచారణకు వచ్చినప్పుడు కూడా కోర్టుకు వచ్చినప్పుడు కూడా అతను తీవ్ర ఇబ్బందులు పడటం కూడా ప్రత్యక్షంగా కనపడిన విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో కాస్త తీవ్ర అనారోగ్యంతో మాత్రం వంశీ అయితే ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ప్రస్తుతం మరి ఈ చికిత్స అందించిన తర్వాత తదుపరిగా ఏ విధంగా ఉంటుందనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. Of Miss World, Miss Julia here. Thank you very much for bringing Miss World to Hyderabad. Thank you. All right, with this we begin with the sports.
అధికార పార్టీ కాంగ్రెస్ లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కుమ్మలాటలు బహిర్గతమయ్యాయి. శుక్రవారం అర్వపల్లి మోత్కూరులో నిర్వహించిన పార్టీ సమావేశాలు పార్టీలో వర్గ విభేదాలకు ఘర్షణకు వేదికగా నిలిచాయి. అర్వపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రారంభించడానికి ముందే కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సభాస్థలానికి చేరుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు వర్గీయులు ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో చిన్నగా ముద్రించారని, ప్రోటోకాల్ పాటించలేదని మాజీ మంత్రి రామ్ రెడ్డి, దామోదర్ రెడ్డి వర్గీయులతో ఘర్షణకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు కాగా పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ లో రోజురోజుకు వర్గ విభేదాలు బహిర్గతం అవుతున్న అధిష్టానం మాత్రం చూడనట్టు వ్యవహరిస్తుందని పలువురు నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సూర్యాపేట జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. నిన్న జరిగినటువంటి ఒక కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రాకముందే అక్కడ వర్గ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నటువంటి పరిస్థితి. మందుల సామేల్ వర్సెస్ దామోదర్ రెడ్డి వర్గాల మధ్య పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. కార్యకర్తలు సభ ప్రారంభం కాకముందే సంబంధించినటువంటి స్థానిక శాసనసభ్యులు మందుల సామేల్ అక్కడ చేరుకున్నారు. దీనికి సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే ఫోటోస్ పెద్దగా పెట్టలేదంటూ సామేల్ వర్గంతో పాటు దామోదర్ రెడ్డి వర్గం పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. అందులో పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఒకరికి తీవ్ర గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. వారిని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కూడా తరలించారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మందుల సామేలు గెలుపొందినప్పటి నుంచి దామోదర్ రెడ్డి వర్గం వర్సెస్ మందుల సామేలు వర్గం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద ఎత్తున సంచలనం అయితే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఈ వర్గ భేదాలు రోజుకు తారస్థాయికి చేరుకోవడంతో అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులే కావచ్చు, ఆ జిల్లా సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా వాళ్ళు ఎన్నిసార్లు సర్ది చెప్పినా కూడా వినకపోవడంతో నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలోని పెద్ద ఎత్తున ఒక కాంగ్రెస్ పార్టీ వర్గ పోరు నడుస్తుంది. తుంగతుర్తి నియోజకవర్గాన్ని దానికి నిదర్శనంగా మారినటువంటి పరిస్థితి. రాష్ట్ర స్థాయిలోని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు కూడా పదే నియోజకవర్గాల కమిటీలలో విభేదాలు లేకుండా ఉండాలని చెప్పినా కూడా సూర్యాపేట జిల్లాలో మాత్రము మందుల సామేల్ వర్సెస్ దామోదర్ రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించి కమిటీ నిర్వహణకు సంబంధించినటువంటి కానీ కమిటీకి సంబంధించిన సమావేశాలలో పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించినట్టు జిల్లా పోలీసు సంబంధించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ కూడా గతంలో కూడా మీటింగ్లు అయినప్పుడు కూడా ముందస్తుగానే ఏర్పాట్లు కట్టుదిట్టమైన చర్యలు కూడా చేశారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెదరగొట్టడంతో ఇలాంటి ఇంకా పెద్ద ఎత్తున ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడికి కార్యకర్తలు చెదిరిపోయారు. అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కూడా అక్కడికి చేరుకున్న క్రమంలో కూడా గత పరిస్థితులను సమీక్షించినటువంటి ఎస్పీతో పాటు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మెంబర్స్ కూడా ఇన్ఛార్జ్ గా వచ్చారు. వారిని కూడా బేఖాదరు చేయకుండా పూర్తి స్థాయిలో ఒక గందరగోళ పరిస్థితిలోని దాడులు చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఛార్జీల భారం తప్పడం లేదు. ఇటీవల మెట్రో ఛార్జీల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కనీస ఛార్జీ 10 నుంచి 12 రూపాయలకి, గరిష్ట ఛార్జీ 60 నుంచి 75 రూపాయలకి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. రెండు 2017లో హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు ప్రారంభమయ్యాయి. మెట్రో ప్రయాణానికి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. నిత్యం వేలాది మంది ప్రయాణిస్తున్నారు. కాగా మెట్రో ప్రారంభం అయినప్పటి నుంచి ఛార్జీల పెంపు ఇదే తొలిసారి. గత రేట్లతో పోల్చితే 20% పెరిగిన టికెట్ ధరలు
ఫిక్సేషన్ కమిటీ సిఫార్సులతో ఛార్జీలు పెంచిన ఎల్ఎన్టీ సంస్థ ఇప్పటి వరకు కనిష్ట ఛార్జీ 10 రూపాయలు ఉండగా ఇప్పుడు 12 రూపాయలకు పెరిగింది. అలాగే గరిష్ట ఛార్జీ 60 రూపాయలు నుంచి 75 రూపాయలకు పెరిగింది. ఒకేసారి 20% రేట్లు పెంచడంతో మెట్రో రైలు ప్రయాణికులు మండిపడుతున్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర తహసీల్దార్ కు మధ్య వివాదం సంచలనంగా మారింది. ఈ వివాదంపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై తాజాగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర స్పందించారు. తహసీల్దార్ కంప్లైంట్ చేయడంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మహిళా తహసీల్దార్ పైపా కీలక ఆరోపణలు చేశారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా తహసీల్దార్ మారారని అన్నారు. కుల ధృవీకరణ పత్రాల నుంచి భూ సర్వేల వరకు అన్నిటికీ ఓ రేట్ ఫిక్స్ చేసి కలెక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. ఆమె సర్వీసులో కొనసాగేందుకు అస్సలు అర్హత లేదని పేర్కొన్నారు. అత్యవసర సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు సోషల్ మీడియా సామాజిక మాధ్యమంలో ఎంఆర్ఓ గారు ఏదో కంప్లైంట్ నేను ఇచ్చినట్లు, నేనేదో ఆమెను తిట్టినట్లు, ఆమె కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే నేను 2 చోట్ల కూడా కనుక్కోవడం జరిగింది. అయితే ఎక్కడ కంప్లైంట్ లేదు. బట్ మీడియా వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు ఉన్న 4th ఎస్టేట్స్లో మీరు ఒక ఎస్టేట్ కాబట్టి 4 ఎస్టేట్స్ ఖచ్చితంగా మీకు కూడా అసలు విషయం తెలియాలండి. ఈ నిన్న ఎంఆర్ఓ గారికి మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు దాదాపుగా 50 సార్లు ఫోన్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ముల్లగ గ్రామంలో రైతులు ఎవరైతే గత 50 సంవత్సరాల నుంచి వాల్ సాగులో ఉన్న గ్రామంలో రైతులు నా దగ్గరికి రావడం, అది నేను ఆర్డీఓ గారికి పంపించడం, ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓకి రూటెడ్ చేస్తూ వీళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ అయితే పెండింగ్ ఉందో చేయండి అని చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ ములగ వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు డిమాండ్ చేయడం, ఆ 10 లక్షల్లో ఈ రైతులు 2 లక్షలు ఇవ్వడం కూడా జరిగిందండి. ఆర్టీఓ గారు ఫోన్ చేసి 50 సార్లు ఫోన్ చేశానండి, మీ అమ్మారు ఎందుకు ఇంకా నాకు చేయలేదంటే నేను చేయిస్తానండి అని. 10 గంటలకు కూడా ఆయన ఫోన్ చేశారు. మీకు ఫోన్ చేసిందా అని అడిగారు, చేయలేదండి అని. సరే లేదని వాట్సాప్ కాల్ చేసి డబ్బులు ఎందుకు తీసుకున్నారు, ఏం జరుగుతుంది, ఏం ఇంతవరకు చేయలేదని అడిగితే దానికి సమాధానం 39 సెకండ్లు వాట్సాప్ కాల్ మాట్లాడడం జరిగింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. చెప్పండి భార్గవ్. ఏదైతే పార్వతీపురం నియోజకవర్గంలోనే పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర పైన అయితే ప్రస్తుతం ఒక పుకార్లు అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అయితే అక్కడున్న స్థానిక ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆవిడకి సంబంధించి ఇప్పటికే ఆయన నిన్న రాత్రి వారిద్దరి మధ్యన కొంతవరకు వాట్సాప్ సంభాషణ అయితే జరిగింది. రాత్రి 12 వరకు కూడా సంభాషణ జరిగిన నేపథ్యంలో ఆయన ఒక ల్యాండ్ ఇష్యూస్ కు సంబంధించి కొంతవరకు ఆవిడకి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా దానికి సంబంధించి వారిద్దరు వచ్చే వాగ్వాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా దానికి సంబంధించి ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆ మహిళా ఎంఆర్ఓ అని ఈ బోనెల విజయ్ చంద్ర అనే ఈ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఇతను దుర్భాషలు ఆడారు, ఆవిడ్ని చాలా గట్టిగా తిట్టారని కూడా చాలా వరకు కూడా ఫిర్యాదులు ఇచ్చారని చెప్పి ఒక లేఖ అయితే మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి అక్కడున్న తహసీల్దార్ మహిళా తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆవిడైతే ఇంతవరకు ఎటువంటి స్పందన కానీ ఎటువంటి మీడియాకి ఎటువంటి సమాచారాన్ని కానీ ఇవ్వలేదు. అంతేకాకుండా మీడియాకి సమాచారం ఇచ్చే సుముఖం కూడా ఎటువైపు కూడా చూపించిన పరిస్థితి కనబడాలి. అయితే మరోవైపు ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో బోనెల విజయ్ చంద్ర మాత్రం దీనిపైన స్పందించారు. ఏదైతే ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటి వచ్చిన ఈ లేఖకు సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదు. అయితే నిన్న జరిగిన వారిద్దరి మధ్య సంభాషణ అయితే ఖచ్చితంగా జరిగింది. నిన్న మధ్యాహ్నం 3 గంటలు 2 గంటల సమయం నుంచి కూడా రాత్రి 10 గంటల వరకు కూడా 50 సార్లు పైన నేను కాల్ చేశాను. ఖచ్చితంగా ఆవిడ కాల్ చేశాను. అయితే కాల్ చేసేటప్పుడు ఏదైతే అక్కడున్న ఒక గ్రామానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఒక గ్రామానికి ల్యాండ్ ఇష్యూస్ కి సంబంధించి వారికి పట్టాలు ఇవ్వమని చెప్పి ఈయన రికమెండ్ చేసినట్టుగా ఎంఆర్ఓకి చెప్పారు. కానీ ఆవిడ మాత్రం వాటికి సంబంధించి ఈయనకు తెలియకుండా ఒకరి దగ్గర 2 లక్షలు మరొకరి దగ్గర 10 లక్షల రూపాయలు ఆశించారు. దానికి సంబంధించి ఆయన మాత్రం ఇలాంటి చర్యలు తప్పు కాదని చెప్పి అటు ఆర్డీఓ కానీ ఇటు ఎంఆర్ఓ కానీ తెలుసుకుందాం అని చెప్పి కాల్ చేశాను కేవలం. అంతేకాని
ఆవిడకి ఆవిడ ఫోన్ కూడా నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. కనీసం 30 సెకండ్లు నాకు ఫోన్ రెస్పాన్స్ ఇచ్చి, అది కూడా వాట్సాప్ కాల్ రాత్రి 10 గంటలప్పుడు రెస్పాన్స్ ఇచ్చింది. కానీ ఎటువంటి ఆవిడ కనీసం నాకు రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. నాకు నచ్చినట్టు నేను చేస్తానని ఫోన్ పెట్టింది తప్ప ఎటువంటి నేను దుర్భాషలు ఆడలేదు. ఖచ్చితంగా దీనిపైన నేను హైకమాండ్ కి ఒక కంప్లైంట్ ఇస్తాను. దీన్ని ఇక్కడతో వదలని చెప్పి కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చానని కూడా ఎమ్మెల్యే అయితే చెప్పుకొస్తున్నారు. మరోవైపు అయితే మాత్రం అక్కడున్న ఏదైతే తహసీల్దార్ ఆఫీస్ లో మాత్రం మా ఎంఆర్ఓ పైన అయితే ఖచ్చితంగా ఆయన దుర్భాషలాడు. అయితే అధికార పార్టీ అండ చూసుకునే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పి కొంతవరకు కూడా అక్కడ ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనుక ఏదైనప్పటికీ కూడా అక్కడ ఉన్న ఏదైతే పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఈ రెవెన్యూ అటు రాజకీయ నాయకుల మధ్య ఉన్న రచ్చ అయితే మాత్రం తారస్థాయికి చేరుకుంది. సోషల్ మీడియాలో కూడా గట్టిగా హల్చల్ చేస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న లేఖ ఏదైతే బయటకు వచ్చిందో ఆవిడ రైటింగ్ తో సంబంధించిన లేఖ పోలీసులు రాసినట్టు కనబడుతుంది. అయితే అది ఆవిడది అని చెప్పి ఆ ఎంఆర్ఓ ఒప్పుకోకపోవడం ఎంతవరకు దానికి సంబంధించి లేదా ఒప్పుకోవడం కానీ రెండింటికి సంబంధించి కానీ ఎటువంటి ప్రెస్ మీట్ అయితే ఎంతవరకు ఇవ్వలేదు. మరి కాస్త మనం వేచి చూడాల్సింది. ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా వేచి చూడాల్సింది. మరి ఈ రచ్చ మరింత పెరుగుతుందా లేదా ఎటువైపు దారి తీస్తుందని కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈజీ మనీ కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మోసాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాకు చెందిన యువకుడిని కరీంనగర్ యువకులు ట్రాప్ చేశారు. యువకుడికి వాట్సాప్లో వలుపు వల విసిరారు. వాట్సాప్లో అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి బాధితుణ్ణి కరీంనగర్ రప్పించారు కేటుగాళ్లు. ఈ నెల 11న మంచిర్యాల నుంచి కరీంనగర్ వచ్చాడు సదరు యువకుడు. తాము అమ్మాయి మనుషులం అంటూ సందీప్, ప్రణయ్, రెహన్ అనే ముగ్గురు దుండగులు రిసీవ్ చేసుకున్నారు. నగర శివారులోని వెలిచాల గ్రామ సమీపంకు తీసుకువెళ్లారు. అక్కడ బాధితుణ్ణి చిత్రహింసలకు గురి చేసి 50,000 డిమాండ్ చేశారు. భయపడిపోయిన యువకుడు తన వద్ద ఉన్న 10,000 బంధువుల నుంచి మరో 12,000 జమ చేసి నిందితులకు ఫోన్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత వారి నుంచి తప్పించుకున్న యువకుడు తనపై జరిగిన దాడిపై కొత్తపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రణయ్, సందీప్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రెహన్ కోసం గాలింపు చేపట్టారు. గతంలో జువైనల్ జైలుకి వెళ్లిన ప్రధాన నిందితుడు సందీప్ గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ వరుస దాడులకు పాల్పడుతుంది. ఈ దాడుల్లో 115 మంది పౌరులు మరణించారు. గాజా శివార్లోని దేర్ అల్ బలా ఖాన్ యూనిస్ నగరంతో సహా గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ సేవలు వైమానిక దాడులు జరిపారు. ఈ దాడులలో కనీసం 93 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ మినహా గల్ఫ్ దేశాలకు జరిపిన పర్యటన ముగిసిన నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. గాజా స్ట్రిప్ సరిహద్దులపై ఇజ్రాయెల్ దిగ్బంధం 3 నెలలుగా సాగుతుంది. తాజాగా మరణాలతో కలిపితే గాజా పోరు మొదలైనప్పటి నుంచి ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనీయుల సంఖ్య 53,000 దాటినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్ పాక్ మధ్య యుద్ధం కారణంగా వారం వాయిదా పడ్డ
ఐపీఎల్ 2025 ఇవాల్టి నుండి పునఃప్రారంభం కానుంది. ఈ సీజన్ జూన్ 3న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. యుద్ధం కారణంగా మధ్యలో వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లు ఎవరు తిరిగి రాకపోవడంతో తిరిగి రాని విదేశీ క్రికెటర్లకు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ఎంపికకు ఐపీఎల్ బోర్డు అనుమతి ఇచ్చింది. ఇవాళ బెంగళూరు వర్సెస్ కోల్కతా మ్యాచ్ బెంగళూరు వేదికగా రాత్రి 7:30 జరగనుంది.